BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఆమె పేరు మాధవి. 2007లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి 3 పిల్లలు కూడా జన్మించారు. అంతా బాగానే ఉంది. కానీ విషాదం ఏంటంటే కొన్నాళ్లకి మాధవి భర్త మరణించాడు. దీంతో ఈ మహిళ అప్పటి నుంచి తన 3 పిల్లలను చూసుకుంటూ పుట్టింట్లోనే ఉంటోంది. కట్ చేస్తే తాజాగా మాధవి మెడకు చున్నీతో పాటు రక్తపు మడుగులో పడి శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకుని మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలాగా రోధిస్తున్నారు. ఇంతకు మాధవి ఎలా చనిపోయింది? బల్వాన్ మరణానికి పాల్పడిందా, లేదంటే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ జవహర్ నగర్లోని కౌకూర్ మల్లారెడ్డి కాలనీకి చెందిన మాధవికి బేగంపేట ప్రకాష్ నగర్ కు చెందిన రాజుతో 2007లో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కొంతకాలానికి వీరికి 2 కుమారులు, 1 కుమార్తె జన్మించింది. అలా ఈ దంపతులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ విషాదం ఏంటంటే అనారోగ్య సమస్యలతో మాధవి భర్త రాజు 2021లో మరణించాడు. దీంతో ఆ మహిళ అప్పటి నుంచి తన 3 పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్ళింది. అక్కడే ఉంటూ స్థానికంగా ఉన్న ఓ డెంటల్ క్లినిక్ లో పనికి కుదిరింది. అయితే ఈ క్రమంలోనే మాధవికి సికింద్రాబాద్ లోని అడ్డగుట్టకు చెందిన సాయి అనే పెళ్లైన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే వీళ్ళిద్దరూ 7 నెలల నుంచి సఫిల్గూడ పరిధిలోని ఓ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని కలుస్తున్నట్లుగా సమాచారం. అయితే ఏం జరిగిందో ఏమో, సోమవారం సాయి మాధవి కుమారుడికి ఫోన్ చేసి మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చూడగా మాధవి మెడకు చున్నీ ఉండడంతో పాటు రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఆ మహిళను ఆ స్థితిలో చూసి ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మాధవి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతురాలు ప్రియుడు సాయి మాధవి వద్ద ఉన్న 2 సెల్ ఫోన్లు, 20,000 నగదుతో పాటు బైక్ తీసుకుని కనిపించకుండా పోయాడు. అయితే మాధవి కుటుంబ సభ్యులు మాత్రం మా అమ్మాయిని సాయే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ సాయి కోసం గాలిస్తున్నారు. మాధవి మెడకు చున్నీ ఉండడం, పైగా రక్తపు మడుగులో శవమై పడి ఉండడం అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజానికి మాధవియే బల్వాన్ మరణానికి పాల్పడిందా? ఒకవేళ అలాగే చేసుకుని ఉంటే ఆమెకు గాయాలెందుకయ్యాయి? లేదంటే ఆమె ప్రియుడు సాయే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అసలేం జరిగిందనేది తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.